2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. డిసెంబర్ 15 నుంచి 30వ తారీఖు వరకు వృషభ రాశి వారికి వ్యాపార పరంగా, విద్యాపరంగా, సంతానం పరంగా ఎలా ఉంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. వృషభ రాశి వాళ్ళకి 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు మనం చూస్తే 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తూ ఉన్నాయమ్మా. ద్వితీయంలో గురుడు చాలా బాగున్నారు, సప్తమంలో బుధుడు చాలా బాగున్నారు, అష్టమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, దశమంలో రాహు యోగిస్తున్నారు, లాభంలో శని యోగిస్తూ ఉన్నారండి. 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి. మిగతా ప్లానెట్స్ మనం చూస్తే 4వ స్థానంలో కేతు మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉన్నారు, అష్టమంలో రవి కుజులు అష్టమ రవి యొక్క దోషం పట్టి ఉన్నారనమాట. సో ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటే అమ్మా, ద్వితీయంలో గురు అనేటువంటి ఆయన మనం చూస్తే కనుక ఈ డిసెంబర్ మాసంలోనే స్టార్ట్ అవ్వడం జరిగిందండి. దీనివల్ల విద్యార్థులకి మంచి విద్య అనేటువంటిది రావడం కానీ, కాన్సన్ట్రేషన్ పెరగడం కానీ, ఏదైనా ఆగిపోయినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి రావడం కానీ, మొండి బకాయిలన్నీ కూడా వసూలు అవ్వడం కానీ, డబ్బుల విషయంలో మంచి ఎదుగుదల అనేటువంటిది చూడడం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్తో పాటుగా శుభకార్యాలు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే సంతానం విషయంలో కానీ, కెరీర్లో గ్రోత్ కానీ ఏదైనా సరే ప్రయత్నం చేస్తుంటే ఒక శుభము, ఈ యొక్క సక్సెస్ నాకు వస్తే బాగుంటుంది అని కోరుకునే వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో మీరు అనుకున్న విధంగా ఆశాజనకమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు అని చెప్పొచ్చండి. ఇదే కాకుండా సప్తమంలో బుధుడు అనుకూలిస్తూ ఉన్నారు. ఈ బుధుడు అనేటువంటి ఆయన ఎవరంటే ద్వితీయాధిపతి. ద్వితీయాధిపతి ఎప్పుడైతే అనుకూలిస్తున్నారో ధనయోగము అనేటువంటిది పట్టే అవకాశాలు, ఇంట్లో కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరిగేటువంటి యోగము ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పొచ్చండి. బుధుడు బాగున్నారండి. వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి అనేటువంటిది కానీ, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది కానీ, ఏదైనా గుడ్ న్యూస్ వినేటువంటి యోగం కానీ ఖచ్చితంగా కనబడుతుంది అని చెప్పొచ్చండి. బుధుడు బాగున్నారు. మీ తెలివితేటల వల్ల, సమయస్ఫూర్తి వల్ల ఇప్పటి వరకు మీరు వేచి ఉన్నటువంటి మీ సహన శక్తికి ప్రతిఫలంగా ఈ డిసెంబర్ 15 నుంచి 30 దాకా బాగుంటుందండి. అయితే అష్టమంలో శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారమ్మా. దీనివల్ల సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, లేకపోతే ఏఐ వర్చువల్ రియాలిటీ కానీ, మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపశమనము అనేటువంటిది కనబడుతుంది. జన ఆదరణ అవకాశాలన్నీ కూడా చాలా బాగుంటాయమ్మా. అష్టమంలో శుక్రుడు ఎప్పుడైతే అనుకూలిస్తున్నారో శుక్రబలం ఎవరికైతే కనబడుతుందో సుఖమైనటువంటి జీవితాన్ని వీళ్ళు చూస్తారండి. ఈ 15 రోజుల్లో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కానీ, తెలియనటువంటి ఉపశమనాన్ని కానీ, ప్రశాంతంగా నిద్రపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనబడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, ఆకస్మిక వస్తు ప్రాప్తి, ఆకస్మిక ఈ యొక్క సువర్ణ యోగాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయమ్మా. దీంతో పాటుగా దశమంలో రాహు అనేటువంటి ఆయన అనుకూలిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉండేటువంటి ఉద్యోగ సమస్యలు కానీ, ఉద్యోగంలో ఒత్తిడి కానీ స్వల్పంగా వీళ్ళకు ఉపశమనం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. లాభంలో శని అనేటువంటి ఆయన కనిపిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎవరి సహాయము సహకారము అవసరం లేకుండానే మీ ఓన్గా, ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా మీ స్వయం ప్రతిపత్తి మీద మీ జీవితంలో మీరు ఎదగగలిగేటువంటి అవకాశాలన్నీ కూడా జీవితం మీకు ఇక్కడి నుంచి అందిస్తుంది అని చెప్పొచ్చమ్మా. లాభంలో శని యోగిస్తున్నారంటే ఎవరైతే పెట్రోల్ బిజినెస్లు కానీ, ఆయిల్ కానీ, మైన్స్ కానీ, కోల్ కానీ ఇలాంటి బిజినెస్లు, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, ఈ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతంగా అనుకూలిస్తుంది అని చెప్పొచ్చండి. దీంతో పాటుగా ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహ సంచారాలు మనం చూస్తే 4వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన మిశ్రమంగా ఉన్నారు. దీనివల్ల కుటుంబ ఒత్తిడి అనేటువంటిది చూస్తారండి. మ్యారిటల్ లైఫ్లో కానీ కుటుంబ పరంగా ఒత్తిడి. ఒక పక్క శుక్రుడు ఎంత అనుకూలించినా ఈ కేతు అనేటువంటి ఆయన చంచల స్వభావి కాబట్టి కుటుంబ సమస్యలు, చంచల స్వభావి కాబట్టి కుటుంబ సభ్యుల మధ్యలో వాక్ వివాదములు కానీ, ఆర్థిక వివాదములు కానీ, కలహాలు కానీ తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం వృత్తి మీద, ఫ్యామిలీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల కేతు యొక్క దోషం పోతుంది. తప్పకుండా బెటర్ పొజిషన్ అనేటువంటి చూస్తారు. అష్టమ రవి యొక్క దోషం మీకు ఈ 17వ తారీఖు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. అష్టమ రవి వల్ల ఏం జరుగుతుందంటే ఆరోగ్యము క్షీణించడము, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా సరిగ్గా లేకపోవడం కానీ, లేకపోతే ఒక కుటుంబంలో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం కానీ, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, పనులన్నీ కూడా పెండింగ్ పడిపోవడం, ఆటంకాలు ఎక్కువగా రావడం, ఏ రోజు అనుకున్న పని ఆ రోజు పూర్తి చేయలేకపోవడం, వీళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా, వీళ్ళకు ఉండేటువంటి పొటెన్షియల్ కూడా తగ్గిపోయిందేమో అనేటువంటి అనుమానం వీళ్ళకే రావడం,
ఇలాంటివన్నీ కూడా డిసెంబర్ 17 తరువాత కనబడతాయి కాబట్టి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. దీంతో పాటుగా అష్టమంలో కుజగ్రహ సంచారం కనబడుతోంది. డిసెంబర్ మాసం మొత్తము కూడా కుజుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి వాహన ప్రమాదములు కానీ, అప్పుల విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, అష్టమ కుజుడు కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కులతో ఆల్రెడీ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు, ఈ యొక్క వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు జాగ్రత్తగా మీ యొక్క కష్టాన్ని, ఈ యొక్క ఎఫర్ట్స్ని ఇంకా ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళాలి. అష్టమంలో రవి ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని పక్కన పెట్టండి. చిన్న చిన్న అవమానములు కానీ, చిన్న చిన్న అగౌరవాలు కానీ జరిగే అవకాశములు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి దిగ్భ్రాంతికి లోనవ్వకుండా ఈ ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటివి ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించేటువంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆదిత్య హృదయ పారాయణ అనేటువంటిది చేయండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరము ఎవ్రీడే చదువుకుంటూ ఉండండి. దీనివల్ల తీవ్రమైనటువంటి అప్పుల బాధ నుంచి, కోర్టు సమస్యల నుంచి కానీ, వివాదములు కానీ, కలహాలు కానీ, ఈ యొక్క వాహన ప్రమాదముల నుంచి కానీ ఖచ్చితంగా బయటపడతారు అని చెప్పొచ్చమ్మా. ఈ 15 రోజుల్లో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమాగారు? ఈ 15 రోజుల్లో వీళ్ళకి లైట్ ఎల్లో కలర్ చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ 5 అనేటువంటిది, నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగుంటాయమ్మా. ఈ 15 రోజుల్లో కలిసి వచ్చే వారం ఏంటి ఉమాగారు? గురువారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.